నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం రాష్ట్రం కోసం వికిత్స. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? మంత్రి హరీష్ రావు. కొచ్చి తీరంలో హై అలర్ట్. మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు. కొచ్చి తీరంలో హై అలర్ట్. మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ళ దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా వాటిల్లో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇవి లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ఒక్క రూపాయి తీసుకురావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు నిర్మాణానికి 1,60,000 కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణకు అందులో 1% కూడా ఎందుకు ఇవ్వడం లేదు? మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశాన్ని అధ్యక్షత వహించారు. ఈ సమావేశం వికసిత రాష్ట్రం కోసం వికసిత భారత్ 2047 అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర రాష్ట్ర సహకారం మరియు సమగ్ర అభివృద్ధి కోసం సమన్వయ చర్చలపై దృష్టి పెట్టారు. విజయసాయిరెడ్డి అమ్ముడు పోయడానికి పక్కా ఆధారాలు. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం. తాడేపల్లి పార్కు విల్లాలో విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49 విజయసాయిరెడ్డి 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు నారా చంద్రబాబు నాయుడు నమ్మిన బంటూ టీడీ జనార్దన్ 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు. విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్ పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు. విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ నమ్మి దగ్గర పెట్టుకొని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా 3 ఏళ్ల పదవీకాలం ఉన్న చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇది నమ్మక ద్రోహం కాదా? విజయసాయిరెడ్డి
చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? తిరుమలలో టోకెన్ల దోపిడీ. శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోలు, జీపులు డ్రైవర్ల దందా. టైం స్లాట్ టోకెన్లు తీస్తామంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారులు. ఉదయం 6 గంటలకు గేట్లు తెరవగానే ముందుగా ఆటో, జీపు డ్రైవర్లను పంపిస్తున్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో భక్తుల ఆగ్రహం. కరోనా మళ్లీ పెరుగుతోందని 2-3 రోజులుగా అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. వాటిని పట్టుకొని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది మళ్లీ కరోనా వస్తోందని ప్రచారం ప్రారంభించారు. ఇదిగో అన్ని కేసులు, ఇదిగో ఇన్ని కేసులు అని అప్డేట్స్ ప్రారంభించారు. కొత్త వేరియంట్ల పేరుతో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా అప్పటికప్పుడు జరుగుతుంది. మెడికల్ మాఫియా డబ్బు పిండాలనుకున్నప్పుడల్లా ఇలాంటి ప్రచారం ప్రారంభమవుతోంది. దేవరయాంజల్ సర్వే నెంబర్ 639/694, సర్వే నెంబర్ 135/166లోని భూములకు వెళ్లే పబ్లిక్ రోడ్డును బండకుండ నరసింహారెడ్డి, బండకుండ కార్తిక్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అనేక మార్లు అడ్డుకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ రతన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డులో అడ్డంగా తవ్వి మూసివేశారని, కాల్వ నీళ్లు వదిలి గందరగోళం సృష్టించారని, స్త్రీల సమక్షంలో బట్టలు లేకుండా స్నానం చేస్తూ నగ్నంగా ప్రదర్శన పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో సందీప్, సంధ్య పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ రతన్ రెడ్డి నుండి దేవరయాంజల్ సర్వే నెంబర్ 693 వాస్తవుల నుండి ముఖ్యంగా 693 పక్కకు ఉంటుంది. 694 సర్వే నెంబర్ అండి దేవరయాంజల్. మాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే మాకే కాకుండా 694 నుంచి 698 వరకు 690 వరకు దాదాపు ఒక 150 ఎకరాలు ఉన్నట్టు అందరి వారు
వ్యవసాయదారులకు, తర్వాత గోడౌన్స్ వాళ్ళకు, కార్మికులకు అందరి దారిని మొత్తం బ్లాక్ చేసేసారండి. స్పెషల్గా ఈ మధ్యన కోర్టుకు తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ కమర్షియల్ డెవలప్మెంట్ జరుగుతుందని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి, ఇంకోటి రామకృష్ణారెడ్డి, సిబిఐటి వాళ్ళందరూ కలిసేసి వాళ్ళందరూ ఈ యొక్క ల్యాండ్ను పూర్తిగా దారిని కబ్జా చేసుకొని అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని దాన్ని పూర్తిగా చేయాలని వాళ్ళ వేరే రాజకీయ పాత్ర వాళ్ళ సపోర్ట్తో తర్వాత లోకల్గా బీహార్ నుంచి కొంత గుండెలను తీసుకొచ్చేసి మమ్మల్ని అటాక్ కూడా చేశారు. మేము పోలీసు కూడా థ్రెట్ కూడా పెట్టాము, హైడ్రా పోలీస్ కూడా ఇచ్చాము. కానీ మాకు హైడ్రా ద్వారా న్యాయం జరిగిందండి. కానీ హైడ్రా పోయినందుకు మా మీద ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి మెయిన్గా మున్సిపల్ మినిస్టర్ గారు, రేవంత్ గారు దీనికి దయచేసి సర్వేలెన్స్ ఇంకోటి ఎప్పుడైతే రోడ్ ఎప్పుడైతే వాళ్ళు రెస్టోర్ చేస్తారో దాన్ని సర్వేలెన్స్ పెట్టుకొని హైడ్రా పోలీస్ స్టేషన్కి లింక్ అవుతుంటే మాకు ఈజీ తెలుస్తుంది. ఎందుకంటే లేకుంటే హైడ్రాకు ఏం జరుగుతుందో గ్రౌండ్లో తెలియకపోతుంది. కాబట్టి లోకల్ పోలీసు వాళ్ళని నమ్ముకుంటే సక్సెస్ కాలేరు. కాబట్టి దయచేసి హైడ్రా పోలీసు వాళ్ళు డైరెక్ట్గా లింక్ పెట్టుకొని ఆ రిసీవ్ అయిన తర్వాత అట్లీస్ట్ 10 to 15 days తర్వాత అక్కడ సర్వేలెన్స్ పెట్టుకొని ఉంటే మాకు న్యాయం జరుగుతుంది. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బ్రిడ్జికి సంబంధించిన అండర్ పాస్ లో అవసరమైన చోట నిర్మాణం చేపట్టాలని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతి పత్రం అందజేశారు చిట్యాల పుర ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధించిన అధికారులతో మాట్లాడి వారికి హామీ ఇవ్వడం జరిగింది. నారాయణపేట జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు కురిసిన వర్షానికి బస్టాండ్ ఆవరణలో నిలిచిన వర్షం నీరు వర్షాకాలం కాదు, మామూలుగా కురిస్తేనే ఈ రకంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు. చినుకు పడితే చిత్తడి అన్నట్టుగా వర్షం నీరు నిలిచి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వర్షాకాలం రాకముందే పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయాణికులు కోరుతున్నారు. చినుకు పడితే చిత్తడి అన్నట్టుగా నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి. కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాస్. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూలమాల వేసి ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తదుపరి లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమితులైన తర్వాత భద్రాచలం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ సమాచార చట్టం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని, దీనిని ఉపయోగించుకోవడం అందరి బాధ్యత అని తెలియజేశారు. ఓకే సార్. సమాచార హక్కు చట్టం
కమిషనర్గా నియమితులైన తర్వాత భద్రాద్రి దర్శించుకొని వారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అయితే ఈ చట్టం అనేటువంటిది చాలా గొప్ప చట్టం. 2005లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ప్రజలకి ఒక రకంగా వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఈ చట్టం కొంత మిస్యూజ్ కూడా జరుగుతుందనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే సమాచారం హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది, అందరని నేను చెప్పను కానీ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటిది, దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో ఈ చట్టం మీద గౌరవం తగ్గుతుంది అనేటువంటి భావన కూడా అక్కడో ఇక్కడో వినపడతారు. కాబట్టి అటువంటి వాటిని లేకుండా నిజంగా ప్రజలకి ఏ సమాచారం అవసరమో ఆ సమాచారాన్ని అందించడం, ఆ రకంగా ఈ చట్టానికి ఉన్నటువంటి గొప్పదానాన్ని వన్నెదేవటం కమిషనర్గా నా బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ఈ స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంత కంటూర్ రోడ్లో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి గారు మరియు హయత్ నగర్ ఎస్సీ గ్రామ పెద్ద మనుషులతో కలిసి పర్యటించి అక్కడ కావలసిన వస్తువులను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికలో అన్ని రకాల వస్తువులు, స్నానపు గదులు, నీటి సౌకర్యం, మూత్రశాలలు, మెయిన్ గేట్, హైమాస్ట్ లైట్స్, విద్యుత్ దహనశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పనుల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదండ సూరి, సత్యనారాయణ, లక్ష్మీదాస్, లక్ష్మీ నరసింహ, జంగయ్య, ముత్యాలు, వెంకటేష్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం రాష్ట్రం కోసం వికిత్స. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? మంత్రి హరీష్ రావు. కొచ్చి తీరంలో హై అలర్ట్, మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు. ఇది వాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.